ముద్రగడ పద్మనాభరెడ్డి అలియాస్ పద్మనాభం ఒంటరివారు కాదు అని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అదే నిజమైంది. ఆయన ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్నా ఆయన మద్దతిచ్చిన వైసీపీ అభ్యర్థి పిఠాపురంలో ఓడి బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచినా దాని ఫలితంగా తన ఒంటి పేరునే మార్చుకుని నాకెందుకు వచ్చిన రాజకీయమని చాన్నాళ్లుగా మౌనముద్రలో ఉన్న ముద్రగడ పవర్ ఏమాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముద్రగడ పేరులోనే ఒక పవర్ ఉంది. ఆయన 1990 దశకంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటూ కాపు ఉద్యమాన్ని నడిపారు. ఎవరినీ లెక్క చేయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఏపీలో ముద్రగడ దీక్షకు దిగివచ్చింది. ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవో 30 పేరుతో కాపులను బీసీల్లో చేరుస్తున్నామని పేర్కొంటూ ముద్రగడ దీక్షకు అపరిమిత విజయం అందించారు. అలా మారుమ్రోగిన ముద్రగడ పేరిప్పుడు కూడా అలాగే ఉందని అంటున్నారు. టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి చంద్రబాబుతో కూడా సహచరుడిగా ఒకనాడు ముద్రగడ 2014 నుంచి బాబును పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. కాపులను బీసీలలో చేరుస్తామని బాబు ఇచ్చిన హామీ పట్టుకుని ముద్రగడ ఆ సమయంలో అతిపెద్ద ఉద్యమమే నడిపారు. దాంతో బాబునే నేరుగా ఢీకొట్టారు. ఆ తర్వాత ముద్రగడని పోలీసులు నిర్బంధించడం వంటివి జరిగాయి. అది తుని సభలో జరిగిన విధ్వంసం వల్ల రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడిపోయింది. దానికి బాధ్యుడిగా ఉద్యమ నేత ముద్రగడ సహా కీలక నేతల మీద కేసులు నమోదయ్యాయి. అలా ముద్రగడ చాన్నాళ్ల పాటు కేసుల పని మీద విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో తిరిగారు. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ముద్రగడ మీద ఉన్న కేసులు, ఆయనతో పాటుగా కాపు ఉద్యమ నేతల మీద కేసులు కొట్టివేసింది. అదేవిధంగా తుని రైలు దగ్ధం కేసులో తిరిగి అప్పీల్కు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావించింది. దాంతో తెర వెనుక ఏం జరుగుంటుందో అన్నది బయటకు రాకపోయినా ముద్రగడ పరపతి మాత్రం అమాంతం పెరిగిందంటున్నారు. ఈ కేసులు తిరగదోడితే 7 పదుల వయసులో ఉన్న ముద్రగడకు ఇబ్బంది అవుతుంది. కానీ అంతకంటే కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాళ్లు ఎదురవుతాయంటున్నారు. ఆయన తన పేరు మార్చుకుంటానని తాను చెప్పినట్టుగానే ఏ డిమాండ్ ఎవరూ చేయకపోయినా మార్చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కేసులు తిరగదోడితే ఖచ్చితంగా సీన్లోకి వస్తారు. ఆయన కనుకొస్తే కాపు సమాజం మరోసారి ఆయన వెంట ఉంటుంది. అంతిమంగా అది కూటమికే చేటు చేస్తుంది. మరోవైపు ముద్రగడ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన ఏం చేసినా ఆయన ఆందోళనల వెనుక వైసీపీ ఉంటుంది. ఆ విధంగా రాజకీయం వైసీపీకే మేలు జరుగుతుంది. దాంతో అది జరగకూడదన్న ముందు చూపుతోనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. కూటమి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏవైనా ముద్రగడ వెంట కాపులున్నారన్న సంకేతాన్ని పరోక్షంగా అందించడం ద్వారా ఆయన గ్రాఫ్ నమాంతం పెంచినట్టయిందంటున్నారు. మరి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తోన్న ముద్రగడ సరైన సమయం చూసుకుని తన వాయిస్ ఈసారి స్ట్రాంగ్గానే వినిపించడంతో ఖాయమని తెలుస్తోంది.